అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్తే అండి. మేడం, గత 3-4 రోజులుగా ఏపీలో సోషల్ మీడియాలో బాగా నానుతున్న విషయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న ఈ భూ హక్కు చట్టం. ఎక్కడ చూసినా భయాలున్నాయి, జనాల్లోనూ ఆందోళనలు ఉన్నాయి. భూమి ఉన్న ప్రతి ఒక్కరి పరిస్థితి దారుణం. ఇంకా ఎన్ఆర్ఐలు అయితే ఇంకా ఆ, ఏడవడం ఒకటి తక్కువ. ఇన్ని రోజులు సంపాదించి అక్కడ ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళందరూ ఏంటి పరిస్థితి? ఇంత భయాల కారణం ఏంటి? తర్వాత పరిస్థితి ఒకవేళ పొరపాటు జగన్ గారు గెలిస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? కాస్త మీ విశ్లేషణ చెప్పండి మేడం. ఇప్పుడు ఒకటే అండి, ఎంత వెర్రవీగే వాళ్ళకైనా సరే అధికారం నాకుంది, అండ నాకుంది అని అన్ని రకాల శక్తులు నా వైపు ఉన్నాయి అనుకున్న వాళ్ళు కూడా భస్మాసురుడి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గొప్పవాడేం కాదు. ప్రతి క్యారెక్టర్ మనకి పురాణాల్లో దొరుకుతుంది. కాకపోతే మనం ఏంటి అంటే, మనం ఎంతవరకు చూస్తాము అంటే ఆ కథంతా వింటాము, కథ కంచికి మనం ఇంటికి అయినట్టు అయిపోతాం. అంతేగాని మన నిత్య జీవితంలో అలాంటి పాత్రలో మనం కూడా ఉన్నామా, మనలో అలాంటి పాత్ర ఉందా అని అంగీకరించడానికి ఇష్టపడం. ఇంకెవరికైనా అయితే ఆపాదిస్తాం కానీ మనకి మనం ఆపాదించుకోము. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పాత్ర ఏదైతే ఉందో, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేదే అతనికి భస్మాసుర హస్తం కాబోతుందనేది నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే ఇంకా అతను మొత్తం ఏం చేసినా అంతా నాదే 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 అనుకున్నాడు. అనుకుని ఒకసారి అతను ఎక్కడ చేయి పెడితే అక్కడ ఆ, అతనిది అయిపోయేటట్లు అయిపోయి చివరికి తన నెత్తినే చేయి పెట్టుకొని భస్మం అయిపోయిన పరిస్థితి ఈ భస్మాసుర హస్తం. అలా ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చిన తర్వాత ఇది అతనికి భూస్థాపితం అయిపోయే పరిస్థితి అని నేను నమ్ముతున్నాను. కాకపోతే ఇంకా అతని వైపున ఈ ఎలక్షన్ కమిషన్ ఉండి అతని వైపున మోడీ ఉంటే కొంచెం అయితే కూడా ప్రజలు చాలా చాలా క్లారిటీతో ఉన్నారు ఈ విషయంలో. ఇప్పటికి ఎన్నో జరిగినాయి ఆంధ్రప్రదేశ్ లో. అమరావతి విషయం కావచ్చు, పోలవరం విషయం కావచ్చు, వైజాగ్ విషయం కావచ్చు, ఇలా రకరకాల ఎన్నో జరిగినాయి. పైగా ఆ ఎన్నో సమస్యలు వెళ్ళిపోయినాయి మన ఆంధ్రప్రదేశ్ నుంచి. అయినా గాని ప్రజలు చూస్తున్నారు చూస్తున్నారు చూస్తున్నారు. శిశుపాలుడి నూరు తప్పులు అన్నట్లు ఈ నూరు తప్పులు అయిపోయాయి. 101వ తప్పు ఇతను ఇది చేశాడు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఒక ప్రాపర్టీ కొనుక్కున్నారు. అది ఆ ఆ ఇమ్మీడియట్ గా కొనుక్కున్న వెంటనే డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ నా ఇంట్లో ఉంటది. అది నా డాక్యుమెంట్ కాబట్టి. సరే, ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటదంటే, మనము లోన్ పెట్టి కొనుక్కుంటాం. అంటే బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంటాం. బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ వాడు ఏం చేస్తాడంటే, ఆ ఆ డాక్యుమెంట్స్ తన దగ్గర పెట్టుకుని ఆ ఆ డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి అని చెప్తానికి ఆ మనకి టైటిల్ డీడ్ అండర్టేకింగ్ ఇస్తాడు. మనకి టైటిల్ డీడ్ రిజిస్ట్రేషన్ అంటారు దాన్ని. అయితే అది కూడా చేస్తాడు. ఏమనంటే అందులో ఏముంటదంటే, నేను మీకు మా ద్వారా మీరు లోన్ తీసుకున్నారు కాబట్టి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి అని చెప్పి, అప్పుడు ఈసీలో ఏం వస్తుంది? అదే వస్తుంది, బ్యాంక్ లో ఉన్నాయి అని వస్తుంది. లేదు అనుకుంటే, ఏదైనా ఎమర్జెన్సీకి డబ్బులు కావాల్సి వచ్చి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పు తీసుకుంటే కూడా డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్. అంటే ఈ రెండు సందర్భాల్లో తప్పితే మన డాక్యుమెంట్స్ మన దగ్గరే ఉంటాయి. ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐల మాట అన్నారు. ఎన్ఆర్ఐలు డాక్యుమెంట్లు అమెరికా దాకా తీసుకెళ్ళడం ఎందుకు అని చెప్పి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ దగ్గర పెడతారు డాక్యుమెంట్స్. లేదంటే కొంతమంది తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది లాకర్లలో పెట్టుకుని వెళ్తారు. అంతేగాని ఇక్కడ విచిత్రంగా నేనే ఈ రాష్ట్రానికి పెద్దన్నని, నేనే ఈ రాష్ట్రానికి ఉమ్, నాకు అసలు మాటలు కూడా రావట్లేదు. ఈ పెద్ద ఏదైనా దిక్కుని ఈ అందరికీ భూమి ఈ ఈ- నాదే, ఈ భూమి అంతా అందరికి దానం ఆ చేసినట్టు. ఈ ఈ భూమంతా నాది, మీరు ఏదో కొంచెం డబ్బులు పెట్టి కొనుక్కున్నారు కానీ ఈ భూమంతా నాది అంటే భూ బకాసురుడు అనమాట. ఈ బకాసురుడికి ఎక్కడ చూసినా 100 ఎకరాలు ఉంటది. ఏ ఇల్లు చూసినా పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి. ఇప్పుడు బెంగళూరులో ఇల్లు, కలకత్తాలో ఇల్లు, ఢిల్లీలో ఇల్లు,
ఆ, ఆ, మద్రాసులో ఇల్లు, హైదరాబాద్ లో ఇల్లు, తాడేపల్లిలో ఇల్లు, అటు ఇటు చేసి కలకత్తాలో కూడా ఉందంట. మరి కలకత్తాలో ఇల్లు ఏం చేసుకుంటాడో తెలియదు మనకి. సరే, ఇన్ని చోట్ల ఉన్నాయి కదా, అతనికి ఇంకా సరిపోలేదు. ఈ ఆంధ్ర ప్రజలు మొత్తానికి ఈ 5 ఏళ్లలో నేను వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్లిపోయాను కాబట్టి దానికి ప్రతిఫలంగా వాళ్ళ డాక్యుమెంట్లన్నీ నా దగ్గర పెట్టుకుంటా, వాళ్ళకి జిరాక్సులు ఇస్తా. ఇది ఆయన కథ. పైగా ఆ డాక్యుమెంట్ మీద నా ఫోటో ఒకటి ఉండాలి. నా మొహం జిరాక్స్ కాపీలు కూడా నా మొహం చూస్తూ కూర్చోవాలి మీరు. జపం చేయాలి, నా జపమే చెయ్యాలి, మీరు నా నామస్మరణే చెయ్యాలి అనేటట్లు చెయ్యడము అనేది చాలా చాలా ఇది ఒక నార్సిస్టిక్ మెంటాలిటీ అన్నమాట. ఏదైనా సరే, ఎక్కడైనా సరే నేనే ఉండాలి. అతనికి మానసికంగా కొన్ని అవలక్షణాలు ఉన్నాయని తెలుసు, కానీ మరి ఇంత దారుణమైన ఆమ్, మనస్తత్వం ఉంది అని చెప్పి మట్టుకైతే ఆ అనుకోలేదు. అంటే చాలా ఆశపరుడు, దురాశపరుడు, మోసకారి, ఇలా సూట్ కేస్ కంపెనీలు పెట్టి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టి డబ్బులు సంపాదించాడు అనుకున్నాం, కానీ ఊరందరిది తనదే అని అనిపించుకోవాలనేంత దురాశపరుడు అని అనుకోలే. ఈ దెబ్బతోటి అది కూడా క్లారిటీ వచ్చేసింది. మరి ఇలాంటి దురాశపరుడు ఇలాంటి నిర్ణయం కాకుండా ఇంకెలాంటి నిర్ణయం తీసుకుంటాడు? దీన్ని వ్యతిరేకించవలసింది ఏంటి అంటే, ప్రజలు ఖచ్చితంగా అతను ఏదో పెన్షన్లు ఇస్తున్నాడనో, లేకపోతే ఇంకేదో చేస్తున్నాడు, ఇంకేదో చేస్తున్నాడు అనేది పక్కన పెట్టి అతన్ని ఈ రోజు ఓడించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్కి చాలా ఉంది, ప్రజలకి. లేకపోతే రేపొద్దున ఎప్పుడో పాత కాలంలో మనం విన్నాం, జుట్టు పెంచుకుంటే పన్ను, జుట్టు తీస్తే పన్ను, నుంచుంటే పన్ను, కూర్చుంటే పన్ను. ఇలాంటి పన్నుల కాలం వచ్చేస్తే కూడా ఆశ్చర్యపోవక్కర్లా. ఇప్పుడు కరెంటు బిల్లులు ఎలా కడుతున్నామో తెలుసు కదా మనకి. ఇలా ఇక అన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఒక రకంగా ఒక తిరుగుబాటు రావాలి ప్రజల్లో. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డికి, మనం ఎందుకు ఆ మనల్ని ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇతను? ఇతన్ని మట్టుకు మనం ఆ ఈసారి గెలిపించుకుంటే గనక కనీసం కొన్ని సీట్లైనా ఇస్తే కూడా తప్పే, ఇవ్వకూడదు. అతను వై నాట్ 175 అన్నదానికి వై 175 అనే మాట మాట్లాడాల్సిన పరిస్థితి వాళ్ళ వచ్చింది. ఎందుకంటే ఆ డైలాగ్ ని వాళ్లే ప్రజల్లోకి తీసుకొచ్చారు, వై 0 175 అని. వై 175 లేదంటే వై 1 అనైనా అనాలి. అలాంటి పరిస్థితి ఆ, రావాలని నేను కోరుకుంటున్నాను. కనీసంలో కనీసం పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, అక్కడ కూడా అతను గెలవనివ్వకూడదు. అలా అంత, అంటే ఇది ఒక నేషనల్ ఎమర్జెన్సీ లాగా ఫీల్ కావాలి ప్రతి వాళ్ళు, స్టేట్ ఎమర్జెన్సీ అనుకోవాలి దీన్ని. మనం ఇప్పుడు ఇంతకంటే మనకి ఇప్పుడు వేరే మార్గమే లేదు, మనకు అన్ని దారులు మూసుకుపోయాయి అనేంత ఫీలింగ్ లోకి ప్రజలు వెళ్తే గాని ఈ ఈ ఈ ఈ పెద్ద మనిషికి బుద్ధి చెప్పడానికి అవ్వదు. ఎందుకంటే అసలు ఎంత కష్టపడి రక్తమాంసాలు ఖర్చు పెట్టి చెమటోడ్చి సంపాదిస్తారండి డబ్బులు. పాపం ఎన్ఆర్ఐ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, చాలా డబ్బులు ఉంటాయి అనుకుంటారు, కానీ వాళ్ళు ఎన్ఆర్ఐలు ఎంత నా నా దృష్టిలో ఎన్ఆర్ఐలు చాలా పిసినారులాగా కనిపిస్తారు. ఇక్కడ మేము అనుభవించినంత లగ్జరీ కూడా ఎన్ఆర్ఐలకు ఉండదు. అక్కడ వాళ్ళ పనులే వాళ్ళు చేసుకుంటూ ఆ, అసలు ఆ స్త్రీలు పురుషులు ఒక ఇంట్లో పిల్లలు పెంచే దగ్గర, ఉద్యోగాలు చేసే దగ్గర ఎంత వాళ్ళు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుకుంటారో, ఎంత కష్టపడి రోజువారీ పనులు కూడా చేసుకుంటారో తెలిసిందే. మరి అంత కష్టపడి వాళ్ళు ఒక రకంగా కడుపు కట్టుకుని సంపాదించిన డబ్బులతోటి ఈ విధంగా చేయడము అనేది కరెక్ట్ కాదు. పైగా నా డాక్యుమెంట్ మీద మన దేశ సార్వభౌమాధికారానికి కానీ, ఆంధ్రప్రదేశ్ సార్వభౌమాధికారానికి సంబంధించిన గుర్తులు ఉన్నాయి కొన్ని. నేషనల్ ఎంబ్లమ్స్, స్టేట్ ఎంబ్లమ్స్ ఉన్నాయి. అవి ఉంటే నాకు సంతోషం. ఎందుకంటే నేను ఈ దేశ పౌరురాల్ని, దేశ పౌరుణ్ణి, ఈ రాష్ట్ర పౌరురాల్ని కాబట్టి ఆ గుర్తులుంటే సంతోషం నాకు. కానీ ఎప్పుడు ఇప్పుడు వచ్చాడు, మళ్ళీ వస్తాడో రాడో తెలియదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి బొమ్మ మాకెందుకండి అసలు? అంటే ఈ జబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే, కరోనా సందర్భంలో
వ్యాక్సినేషన్ వేయించుకున్న సర్టిఫికెట్లు ఉన్నాయి చూసారా, వాటిల్లో మోడీ బొమ్మ వేయించుకున్నాడు. జనన మరణ ధృవీకరణ పత్రాల్లో కూడా ఈ ఈ ఈ బొమ్మల పిచ్చి వచ్చింది అంటే జగన్ రెడ్డికి అక్కడి నుంచి వచ్చిన జబ్బే ఇది. ఇద్దరు దొందే అయ్యి అతను దేశాన్ని ఇతను రాష్ట్రాన్ని దోచుకుని తినటమే కాకుండా ప్రజలకి కనీస హక్కులు లేకుండా చేస్తున్నారు. నా ఆస్తి అండి, నా హక్కు అది. కాదంటానికి నువ్వెవడివి? నీకేం అధికారం ఉంది? నీకేం హక్కు ఉంది? నీ ఆస్తుల మీద నీ బొమ్మలు వేసుకో, లేదంటే నీకు ఇష్టమైన వాళ్ళ బొమ్మలు వేసుకో, లేదంటే నీ మోడీ బొమ్మ వేసుకో, కానీ మా ఆస్తుల మీద నీ బొమ్మలేంటి అని ప్రశ్నించాల్సిన సందర్భం ఇది. ఆ ఎక్కడికక్కడ దీని మీద కోర్టుల్లో రిట్లు కూడా వేయాల్సిన అవసరం ఉంది. మరి కరెక్ట్ గా ఎన్నికల సమయంలో ఇది తీసుకుని వచ్చాడు. ఇతనికి ఇది బూమరాంగ్ అవుతుంది అనేది నా అంచనా. అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. చూద్దాం మేడం. మరి మీరు చెప్పినట్టు ఇది జనాల మీద మర్చిపోయాను ఇంకొకటండి. నిన్న భారతీ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్ళింది కదా. అవును మేడం. వెళ్ళినప్పుడు ఆ ప్రజలు అడిగారంట, ఆవిడని నిలదీశారంట. మీకు చెప్తే అన్నా మీరైనా, అంటే మేమెవరము చెప్పలేము, మాకైతే అందుబాటులో ఉండడు కాబట్టి, మీ భర్త కాబట్టి మీకు చెప్తున్నాము. ఏందమ్మా ఇది, మా ఆస్తుల డాక్యుమెంట్ల మీద మీ ఆయన ఫోటో ఏంటి, పైగా మీ దగ్గరే ఉంచుకోవడం ఏంటి, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆవిడని అడిగితే ఆవిడ ఏమీ సమాధానం చెప్పలేక, అంటే అవునంటే ఒక బాధ, కాదంటే ఇంకో బాధ. ఆవిడ ఆమె మర్చిపోయారు మేడం. పాపం. ఆ? ఆవిడ మర్చిపోయారు, ఈ భూములన్నీ మావే కదా, ఊరికి మీ పేరు మీద ఉన్నాయని చెప్పి చెప్పడం మర్చిపోయారు ఆవిడ. ఏమండి? ఈ భూములన్నీ మావే కదా, మీ దగ్గర ఉన్నాయి అంతే అని చెప్పేసి చెప్పడం మర్చిపోయారు ఆవిడ అంటున్నా, భారతి రెడ్డి గారు జనాలతోనా. ఆ ఆ ఇప్పుడు అంటే కాదండి, చాలా తెలివైంది ఆమె. ఆమె మామూలు తెలివితేటలు ఉన్నాయా? ఆమె ఏమీ మాట్లాడుకోకుండా ఉన్నది ఎందుకు అంటే, ఒకవేళ అక్కడ మ్, ఇప్పుడు జగన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంటికి వెళ్ళిన తర్వాత వేరే ఉంటది. పోనీ జగన్ రెడ్డిని సపోర్ట్ చేస్తా మాట్లాడితే ఇక్కడే జరుగుద్ది ఏదో ఒకటి పరాభవం. అందుకనే ఆవిడ ఏమి అర్థం కాని మనిషి కాదు, తెలియని మనిషి అంతకంటే కాదు. ఆవిడకి అన్నీ తెలుసు. ఆవిడకి తెలియకుండా అయితే ఏది లేదండి. ఆమె ప్రజల్ని గనక, అవును, ఉమ్, రాజ్యం మాది, భూములన్నీ మావి, ఒకప్పుడు రాజులకు అట్లాగే ఉండే, రాజు పేరుతోనే ఉండే భూములన్నీ, వీళ్ళు పనిచేసేవాళ్ళు అంతే. ఇప్పుడు కూడా అదే మాట అందనుకోండి, అది చాలా దూరం వెళ్ళుండేది. అలా కాకుండా అవును నేను చెప్తాను, మీరు చెప్పింది సమంజసమే, నేను ఆయన దృష్టికి తీసుకెళ్తాను అందనుకోండి, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి వేరే ఉంటది. అందుకని ఏంటంటే ఆమె చాలా తెలివిగా, ఆ జగన్ వెనుకున్న అదృశ్య శక్తి ఆవిడే కదా. ఆవిడేదో ఇప్పుడు ముందుకు వచ్చింది కానీ అదృశ్య శక్తి ఆవిడే. మరి ఆ, ఎంత అదృశ్య శక్తి కాకపోతే ఇప్పుడు సునీత అడుగుతుంది కదా, సునీత రెడ్డి, నీకేం పని ఆ రోజు హత్య జరిగిన రోజున నీకెందుకు ఫోన్ చేశాడు అవినాష్ రెడ్డి అని అడుగుతుంది. మరి అంత బ్యాక్ డోర్ పనులు చేసిన వాళ్ళకి ఆ మాత్రం తెలివితేటలు ఉండవా అండి? ఎలా చెయ్యాలి వివేకానంద రెడ్డి హత్య అనేది, స్కీమ్ దగ్గర నుంచి, ప్లాన్ దగ్గర నుంచి, అన్ని ఎగ్జిక్యూషన్ దగ్గర నుంచి అన్ని వాళ్ళిద్దరు కలిసే చేశారు. చివరికి అక్కడ ఏదో చిన్న బూమరాంగ్ జరిగింది, ఒక ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి. ఒక రకంగా చంపాలనుకుంటే ఇంకో రకంగా చంపారు. అందుకని దాన్ని సరిదిద్దుకుంటానికి వాళ్ళిద్దరు మంత్రాలు ఆడారు. ఎట్లా కొట్లా ఆ మరకలు గిరకలు అన్ని చెరిపేసేయండి, కుట్లేసేసేయండి, కావాలంటే మా నాన్నే పంపిస్తాను కుట్లేయటానికి అని చెప్పి చెప్పింది కదా ఆవిడే కదా, వాళ్ళ నాన్నే కదా కుట్లేసింది. మరి అసలు వాళ్ళ నాన్న బతుకుంటే ఇవాళ అసలు ఎంత సమాధానం చెప్పాల్సి వచ్చేదో. అసలు హత్య జరిగిన ఒక శవానికి కుట్లు ఎట్లా వేసావు, నువ్వు ఒక డాక్టర్వేనా అని అడిగి ఉండేవాళ్ళు. నీ వయసుకు నువ్వు చేయాల్సిన పని ఇదేనా? నీకెంత అల్లుడిని కూతుర్ని కాపాడుకోవాలనుకుంటే మట్టుకు అని మాట్లాడి ఉండేవాళ్ళు ప్రజలు. ఏముంది, ఇప్పుడైనా మాట్లాడొచ్చు. అసలు వాళ్ళ నాన్న ఆ విధంగా పురికొల్పిందే ఈవిడ కదా, తీసుకొచ్చి కుట్లేయించి. సరే, ఏది ఏమైనా కనీసంలో కనీసం ఇంకా ప్రజాస్వామ్యం బతుకుంది అనడానికి ఈ కుట్లేసిన వాళ్ళు ఎవరు, ఈ రక్తాలు తుడిచిన వాళ్ళు ఎవరు, అన్ని రికార్డ్ అయినాయి. అవి కూడా రికార్డ్ అవ్వలేదు అనుకోండి, మనం ఇంత మాట్లాడుకుంటానికి ఉండేది కాదు, గప్ చిప్ సంబార్ గుడ్డ అయిపోయి ఉండేది.
సరే, అందుకని భారతిరెడ్డి చాలా తెలివిగా తల పంకించి ఊరుకుంది. ఎవడరా వీడు, ఇంత ప్రశ్నించేవాడు కూడా ఉన్నాడా నా రాజ్యంలో అంటే అన్నట్లు. మా పై పులివెందులు మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళ అని చెప్పేసి ఆ ఆశ్చర్యంగా. మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళ, ఇది నా రాజ్యం, నా రాజ్యంలో ఇలా ఎదురు తిరిగే వాళ్ళు కూడా ఉన్నారా అంటే ఓకే. ఇదేదో ప్రమాద గంటికలు మోగుతున్నాయి అన్నమాట. ఇదనమాట, ఇదండి సంగతి. ప్రమాద ల్యాండ్ గంటికలు, టైటిలింగ్. ప్రమాద గంటికలు వాళ్ళకి కాదండి, ప్రశ్నించిన వాళ్ళకి ప్రమాద గంటికలు లాగా అనుకోవచ్చు. ఏమండి, ఆ, ఇంతకంటే మహామహారాజులే రాజ్యాలే కూలిపోయినాయండి. ఇది ఒక చరిత్ర గమనం. ఈ గమనంలో ఇటు అటు అవుతుంది, అటు ఇటు అవుతుంది. అందుకని చెప్పి మొత్తం ఎప్పుడు మనదే అని అనుకుంటాం. అంత చరిత్ర తెలియని వాళ్ళే అనుకుంటారు. యా, చూద్దాం మేడం. మరి ఈ భస్మాసుర అస్త్రాన్ని జనాలు జనాలు ఈ భస్మాసుర అస్త్రం బారిన పడకుండా ఖచ్చితంగా ఉమ్. కాపాడుకోవాలని చెప్పేసి, వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం కాపాడుకోవడానికి ఓటు. సో ఆ ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించి వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకుంటారని ఆశిద్దామని. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.